క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో గుణశ్రేణి కానిది ఏది? సో, అది మనకిచ్చిన క్వశ్చన్. సో, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏమిచ్చాడో 6, 12, 24, 48. సెకండ్ ఆప్షన్ 1, 4, 9, 16. థర్డ్ ఆప్షన్ 1, -1, 1, -1, -4, 20, -100, -500. సో, ఈ నాలుగిట్లో ఏది గుణశ్రేణి అని అడుగుతున్నాడు. సో, మనకిక్కడ గుణశ్రేణి గురించి తెలియాలంటే ఫస్టు ఆ శ్రేణిలో పదాలు ఎలా ఉంటాయో చూడండి. మొదటి పదం ఏ ఉంటే, రెండో పదం ఏఆర్ ఉంటుంది. మూడో పదం ఏఆర్ స్క్వేర్ ఉంటుంది. నాలుగోది ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ లైక్ థట్. అంటే మనకి ఒక పదాన్ని ఒక నెంబర్‌తో కరెక్ట్‌గా మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో, అటుంటే మనము ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఏ1 అంటున్నాను మొదటి పదం. ఇది ఏ2 అంటున్నాను. ఇది ఏ3 అంటున్నాను. దీన్ని ఏ4 అంటున్నాను. ఇక్కడ మనకి A2/A1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు A3/A2 అట్లనే A4/A3. అన్ని వాల్యూస్ సేమ్ వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని మనం గుణశ్రేణిలో ఉందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, A2 ఎక్కడ ఉంటుంది మనకి? ఏఆర్ ఉంది. బై A1 అంటే ఏంటి? ఏ. దట్ ఈస్ ఈక్వల్స్ టు A3. A3 అంటే ఏముంది మనకిక్కడ? ఏఆర్ స్క్వేర్. ఏఆర్ స్క్వేర్ బై A2 ఎంత? ఏఆర్. A4 ఏముంది? ఏఆర్ క్యూబ్ ఉంది. సో, ఏఆర్ క్యూబ్ బై A3 అంటే ఎంత? ఏఆర్ స్క్వేర్. సో, ఇప్పుడు మనకి ఏవైతే మనం తీసుకున్నవి ఉన్నాయో అవి ఇక్కడ చూడండి. ఏ క్యాన్సిల్. ఏ క్యాన్సిల్. ఏ క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి? ఆర్ మిగులుతుంది. ఇక్కడ ఆర్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్, ఆర్ క్యాన్సిల్. ఏం మిగులుతుంది? ఆర్. నెక్స్ట్ ఆర్ క్యూబ్ బై ఆర్ స్క్వేర్. సో, మనము దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ బై ఆర్ స్క్వేర్ రాసుకో. ఆర్ స్క్వేర్ రాసుకొని క్యాన్సిల్. అప్పుడు ఏం మిగులుతుంది? ఆర్. సో, ఇక్కడ ఇది మనము ఆర్‌ని సామాన్య నిష్పత్తి అంటాం. సో, ఈ విధంగా ఉంటే దాన్ని మనం గుణశ్రేణి అని అంటాము. సో, కాబట్టి ఇప్పుడు ఈ 4 అనేవి ఆ విధంగా ఉన్నాయా? లేవా? చూడాలి. సో, ఏమిచ్చాడు మనకి? 6, 12, 24, 48. దీన్ని నేను ఇక్కడ ఇస్తున్నాను. A1, A2, A3, A4. సో, మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు A2/A1 ఈజ్ ఈక్వల్స్ టు A3/A2 ఈజ్ ఈక్వల్స్ టు A4/A3. ఇది ఈక్వల్ అయిందనుకోండి, మన కండిషన్ సాటిస్ఫై. అది గుణశ్రేణి అవుతుంది. సో, 12/6 ఈజ్ ఈక్వల్స్ టు 24/12 ఈజ్ ఈక్వల్స్ టు అండ్ 48/24. సో, ఇక్కడ 6 2s are 12 2s are 24 2. కాబట్టి 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. కాబట్టి ఏవైతే ఫస్ట్ ఆప్షన్ ఉందో అది గుణశ్రేణియే. మనకి క్వెషన్‌లో ఏంది? కానిది ఏది అని అడిగాడు. కాబట్టి మనము ఏది కాదో మనం కనుక్కోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ ఏంటి? 1, 4, 9, 16. సో, ఇక్కడ మనకి అగైన్ A1, A2, A3, A4 ఇచ్చాను. సో, మళ్ళా A2/A1, A3/A2, A4/A3. A2/A1 4/1 is equals to 9/4 is equals to 16/9. సో, కాబట్టి 4 is equals to 9/4 is equals to 16/9. సో, ఇవి ఈక్వల్ కావు. కాబట్టి 1, 4, 9, 16 అనేది గుణశ్రేణి కాదు. సో, ఇది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్, మరి దాంతో పాటు మిగతా 2 కూడా చెక్ చేయాలి కదా మనం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో, కాబట్టి 1, -1, 1, -1. అగైన్ దీన్ని A1 అంటున్నాను, A2 అంటున్నాను, A3 అంటున్నాను, A4. మళ్ళా A2/A1 ఈజ్ ఈక్వల్స్ టు
A3/A2 ఈక్వల్ టు A4/A3. A2 ఏంది -1/1 అండ్ A3 ఏంది 1/-1 అండ్ A4 ఏంది -1/A3 అంటే 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ -1 -1 -1. సో కాబట్టి ఇవి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇది గుణశ్రేణియే కరెక్ట్. అండ్ ఫోర్త్ వన్, సో ఏవైతే మనం ఫోర్త్ తీసుకున్నామో ఆ ఫోర్త్ కూడా సేమ్ అవునగా చూద్దాం. -4 -20 -100 అండ్ -500. మళ్ళా దీన్ని A1 A2 A3 A4 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది A2/A1 ఈస్ ఈక్వల్స్ టు A3/A2 ఈక్వల్స్ టు A4/A3. సో ఇక్కడ A2 ఏంటి 20 20/-4 ఈక్వల్ టు -100/20 ఈక్వల్స్ టు -500/-100. సో -100. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో ప్రాబ్లంలోనే ఏదో సంథింగ్ మనం రాంగ్ రాసినట్టున్నాం. సో లుక్ హియర్. సో all minuses -20. This also -20. Okay, -20. సో మనకి ఇక్కడ -20 -20 రాసినాం. ఓకే, సో 4 1s are 4 5s are 5 ఈక్వల్స్ టు సో -20 కాబట్టి -1 క్యాన్సిల్ 5 -1 క్యాన్సిల్ 100 5s are 500. సో కాబట్టి 5 ఈక్వల్స్ టు 5. సో కాబట్టి మనకి ఈ 4 కూడా గుణశ్రేణి. సో కాబట్టి మన గుణశ్రేణి కానిది ఏది అంటే 1 4 9 16. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. ఇచ్చిన క్వశ్చన్ చూడండి 2 8 32 అండ్ సో ఆన్. గుణశ్రేణిలో ఎన్నవ పదం 512 అవుతుంది? 6వ పదం, ఆప్షన్స్ చూడండి, 6వ పదం, 7వ పదం, 8వ పదం, 5వ పదం. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో గుణశ్రేణిలో మనకి ఎన్నో పదాని ఫార్ములా ఏంటంటే an is equals to a into r⁴n-1. సో ఇది మనకి ఎన్నవ పదానికి ఫార్ములా, దీన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, an వాల్యూ ఎంత ఇచ్చాడు 5 12 ఇచ్చాడు. ఇచ్చిన సిరీస్ ఏంటి 2 8 32 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇది a1 మొదటి పదము కాబట్టి a1 వాల్యూ ఎంత ఆర్ an వాల్యూ ఎంత, a1 ఈజ్ ఈక్వల్స్ టు a అని రాస్తున్నాను. ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది. సో కాబట్టి మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే విధంగా ఈ ఫామ్ లో మనకు కావాల్సింది ఇంకొక r వాల్యూ కావాలి. r అంటే ఏంటి నిష్పత్తి. సో మన ఇక్కడ 2 8 32లో దీన్ని రాస్తున్నాను a1 a2 a3 రాస్తున్నాను. r అంటే ఏమవుతుంది a2/a1 ఆర్ a3/a2 అవుతుంది. సో కాబట్టి రాస్తున్నాను r is equals to here a2/a1. a2 అంటే ఏంటి 8/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. అట్లనే 32/8 ఈక్వల్స్ టు 4. కాబట్టి మనకి ఆబ్వియస్ ఇక్కడ r వాల్యూ ఏమో 4 వచ్చింది, a వాల్యూ ఏమో వాడే 2 ఇచ్చాడు, an వాల్యూ వాడే ఇచ్చాడు 5 12. సో మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 12 ఈస్ ఈక్వల్స్ టు a అంటే ఎంతనం 2 ఇంటూ r⁴n-1. సో 5 12 ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ r వాల్యూ ఏమన్నాం 4 సో ఇక్కడ రాస్తున్నాను 5 12/2 తీసుకొస్తే డివైడ్ బై అవుతుంది. 5 12 ఈజ్ ఈక్వల్స్ టు 4n-1. సో ఇక్కడ మనకి దీన్ని రాసుకోవచ్చు 5 12/2 ఎంత 2 1s are 2 2s are 2 5s are 2 6s are. సో 256 ఈజ్ ఈక్వల్స్ టు 4n-1. దీన్ని రాస్తున్నాను అంటే 256 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని రాసుకోవచ్చు 4n/4 రాసుకున్నాం. 4n-1 మనం 4n/4 రాస్తున్నాను. అప్పుడు
256 into 4 is equals to 4 to power of n. సో ఇక్కడ 256 into 4 24 plus 22 plus 1024 1024 is equals to 4 to power of n రాస్తున్నాను. దీన్ని ఈ 1024 ని మనము 4 to power of 5 రాసుకుంటున్నాం. It is equals to 4 to power of n. సో obviously బేసిస్ క్యాన్సిల్ అప్పుడు అవుతుంది, n is equals to 5 అవుతుంది. సో ఇక్కడ మనకి భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాన్ని పోలుస్తాం కాబట్టి n is equals to 5 అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 5వ పదం అనేది మనకి 512 అవుతుంది. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. x ప్లస్ 2 x ప్లస్ 6లు ఒక గుణశ్రేణి 3 వరుస పదాలు అయితే x విలువ ఎంత? ఒక గుణశ్రేణి ఇచ్చాడు, దాంట్లో 3 పదాలు ఏంటంటే x ప్లస్ 2 x ప్లస్ 6 అయినప్పుడు x విలువ ఎంత? మనకు ఆప్షన్ ఇచ్చాడు x ఈక్వల్స్ 1, x ఈక్వల్స్ 2, x ఈక్వల్ టు 3, x ఈక్వల్స్ టు 4. ఓకేనా? సో ఇక్కడ మనకి x మొదటి పదము, x ప్లస్ 2 రెండవది, x ప్లస్ 6 మూడవది. దీన్ని మనము A1 అంటున్నాను, దీన్ని A2 అంటున్నాను, దీన్ని A3 అనుకుందాం. అనుకున్నప్పుడు గుణశ్రేణిలో మనకి తెలిసిన విషయమే కదా, A2 by A1 ఈక్వల్స్ టు A3 by A2 రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ A2 వాల్యూ ఏమన్నాడు, x ప్లస్ 2 అన్నాం బై A1 మొదటి ఎంత x ఈజ్ ఈక్వల్స్ టు మూడో పదం ఎంత x ప్లస్ 6 బై రెండో పదం x ప్లస్ 2. క్లియర్? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 2 is equals to x into x plus 6. Clear? So x into x square plus x into 2 2x, 2 into x 2x plus 2 into 2 4, x into x square plus 6x. సో ఇక్కడ మనకి ఆబ్వియస్ గా x square క్యాన్సిల్. క్లియర్? సో ఇక్కడ 2x 4x ప్లస్ 4 is equals to 6x. సో ఈ 4x ని తీసుకురండి. 4 is equals to 6x minus 4x. అప్పుడు 4 is equals to what? 6x minus 4x ఎంత? 2x. అప్పుడు x is equals to what you can write 4 by 2. x is equals to 2. సో కాబట్టి మనకి ఇచ్చిన గుణశ్రేణిలో 3 వరుస పదాలు అయితే x వాల్యూ ఎంత? x is equals to 2 అవుతుంది. అప్పుడు మనకి రెండవ పదం అనేది మనకి రెండో ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.